దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించి ఉదయకాల సమయంలో నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు క్రీస్తు రాజ్యమును గురించి ప్రారంభించి వాక్యం చెప్పబడుతుండగా నీ కృపను అనుగ్రహించండి. చెప్తుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి చెప్తుండగా నాకు వింటున్న సహోదరులు వాక్యం అలా ఉన్నదా లేదా వాక్య ప్రకారంగా మా ఆత్మీయ జీవితంను కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. పిల్లరా, మరి దేవుని కృపను బట్టి మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని మరి ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. మరి పిల్లరా, మరి ఈరోజు క్రీస్తు రాజ్యము అనే అంశంలో చాలా పాఠాలు ఉంటాయి. మరి ఒక్కొక్కటిగా మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంను వాక్యానుసారంగా మరి జీవిస్తూ వాక్యంకు లోపడదాం, వాక్యానికి భయపడదాం. వాక్యానుసారంగా జీవిస్తూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. మరి క్రీస్తు రాజ్యం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ కాకుండా మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశం కాకుండా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు మరి చెప్పడానికి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చెరువులోనికి మీతో వాక్యం పంచుకొనడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనే ఉన్నాను. పిల్లరా, మరి ఈరోజు క్రీస్తు రాజ్యము అనే పరిచయ భాగము. మరి ఈ పరిచయ భాగము మనం నేర్చుకుంటూ మరి ఈ పరిచయ భాగం నేర్చుకొని మళ్ళీ వచ్చే వారం నుంచి ఒక్కొక్కటి 2, 3 ఇట్లా చాలా పాఠాలు ఉన్నాయి. సుమారు 30 చిల్లర పై ఉన్నాయి పిల్లరా. అందుకోసమే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఏది మాట్లాడినా లేఖనం చూయించి లేఖన ఆధారంతో మన ఆత్మీయ జీవితం కట్టుకోవడానికి మరి దేవుడు చూపుతున్న కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనైన పిల్లరా, మరి క్రీస్తు రాజ్యము అనే పరిచయ భాగము నేర్చుకుందాం పిల్లరా. మరి క్రీస్తు రాజ్యము గురించి మనము పరిచయ భాగం నేర్చుకుంటే పిల్లరా, మరి క్రీస్తు రాజ్యము క్రీస్తు రాజ్యం గురించి పరిచయ భాగం నేర్చుకుందాం పిల్లరా. మరి క్రీస్తు రాజ్యము అనేది ప్రారంభించబడిందా? ప్రారంభించబడకపోతే మరి భవిష్యత్తులో మరి ప్రారంభించబడుతుందా? మరి దీని గురించి మనం తెలుసుకుందాం పిల్లరా. మరి ప్రారంభించబడితే ఇప్పుడు మరి ప్రారంభించబడిందా? మరి ప్రారంభించబడకపోతే ఎప్పుడు ప్రారంభించబడుతుంది? క్రీస్తు రాజ్యము అనేది చూడండి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు, యుగాల 1000 సంవత్సరాల అని బైబిల్ గ్రంథంలో మనము పరిశీలన చేస్తే యుగాలు అనే ఒక దగ్గర ఉంది, 1000 సంవత్సరాలని ఒక దగ్గర ఉంది పిల్లారా. మరి మనము లేఖనాలను మనం చూసుకుంటూ ముందుకు సాగుదాం పిల్లారా. మరి ప్రకటన గ్రంథంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే 20వ అధ్యాయము 4-5 వచనాల్లో చాలా చక్కగా రాయబడిన లేఖనం చదువుకుందాం పిల్లరా. పద్మాసు ద్వీపంలో మరి యోహాను గారికి దర్శనంలో మరి చెప్తున్న సంగతులు మనము చూసుకుందాం పిల్లరా. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులైన ఉండు వారిని విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరముగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలయందు కానీ చేతులయందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారికి యేసు విషయమై తామిచ్చు సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము చిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. 5వ వచనం, 1000 సంవత్సరములు గడిచిన వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. అయితే ప్రియులారా, మనము నేడు క్రీస్తు రాజ్యం గురించి మరి క్రైస్తవ సమాజంలో
మరి భిన్నాభిప్రాయాలు, మరి సందేహాలు, గందరగోళము ఉన్నట్లు మనకు కనబడుతున్నది పిల్లరా. మనం చూస్తున్నాం పిల్లరా. ఈరోజు మరి క్రీస్తు రాజ్యము ఎంతకాలము చూడు, ఎన్ని వేల క్రీస్తు కాలము, 1000 సంవత్సరములా లేక యుగయుగములా? మరి బైబిల్ గ్రంథాన్ని చాలా స్పష్టంగా మనం పరిశీలన చేయాలి. మరి క్రీస్తు రాజ్యము స్థాపింపబడినదా లేక భవిష్యత్తులో స్థాపింపబడుతుందా? దానిని గురించి మనం ఈరోజు చాలా చక్కగా మనము తెలుసుకుందాం పిల్లరా. మరి ముందు లేఖనాల్లో మనం చూసుకున్నాము, మరి యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు? 1000 సంవత్సరాలని ఉంది. అదేవిధంగా ఇంకో లేఖనం ఏం చెప్తున్నది అనేది మనం లేఖనం చూసుకున్నట్లయితే, దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన దానిని గురించి మనము దానిని గురించి అంటే పిల్లరా క్రీస్తు రాజ్యం గురించి మనము లేఖనము పరిశీలన చేద్దాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. చూడండి పిల్లరా, దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన ఈ మాట ఎవరిని గురించి చెప్తున్నాడో? దావీదు కుమారుడైన సొలొమోను గురించా? చూడండి పిల్లరా, దావీదు కుమారుడైన సొలొమోను గురించా? కాదు పిల్లరా. మరి మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలంటే పిల్లరా, మరి దేవుని యొద్దకు వచ్చిన గాబ్రియేలు దూత కన్య మరియ యొద్దకు వచ్చి ఏం చెప్తున్నది? మరి చూడండి పిల్లరా, ఆ వాగ్దానము ఏంటి, ఆ వాగ్దానం నెరవేర్పు ఏంటి అనేది మరి లేఖనం చూసుకున్నట్లయితే లూకాసు వార్తలో చాలా చక్కగా రాయబడ్డది. లూకాసు వార్త 1వ అధ్యాయం 31 నుంచి 33 వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండును ఆమెతో చెప్పెను. కాబట్టి పిల్లరా, దేవుడు దావీదుకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన సంతానం ఎవరంటే క్రీస్తు. ఆ క్రీస్తు రాజ్యము యుగయుగాలు ఉంటుంది అని అర్థమవుతుంది పిల్లరా. క్రీస్తు రాజ్యము యుగయుగాలు ఉంటుందని మనకు అర్థమవుతుంది పిల్లరా. దేవుడు దావీదుతో మాట్లాడుతున్న మరి ఇంకో సందర్భం మనం చూసినట్లయితే పిల్లరా, 2వ సమూయేలు గ్రంథము మరి 7వ అధ్యాయము 12-13 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. ఏమని రాయబడ్డది? నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతానమును హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరము కట్టును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యము స్థిరపరిచేదను. చూడండి పిల్లరా, మరి నిత్యము స్థిరపరిచేటటువంటి రాజ్య సింహాసనము గురించి చూడండి దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన ఆ సంతానమే ఎవరంటే యేసుక్రీస్తు అని ఇక్కడ మనకు లేఖనమును బట్టి అర్థమవుతుంది పిల్లారా. మరి యేసుక్రీస్తు రాజ్యం అనేది 1000 సంవత్సరములా లేక యుగాలా? మనం ఆలోచన చేయాలి పిల్లారా. ఇంకా మనం లేఖనం చూసుకున్నట్లయితే పిల్లారా, ఇంతకుముందు రాయబడిన ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయము 4-5 వచనాల్లో ఏమని రాయబడ్డది? చూడండి పిల్లల, 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచిన వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. చూడండి పిల్లరా, మరి 1000 అనేది మరి 1000 అనే మాట రాయబడి ఉంది కదా. ఎక్కడ రాయబడింది? ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. మరి ప్రకటన గ్రంథంలో రాయబడిన భాష ఎలాంటి భాష? ఉన్నట్లు అర్థం చేసుకోవాలా? మరి సింబాలిక భాషలో రాయబడిందా? చూడండి, ప్రవచనమును గురించి రాయబడిందా? మరి రూపకలంకారంగా రాయబడిందా? మరి ఎలా అర్థం చేసుకోవాలి? మరి అక్షరార్థంగా మనం అర్థం చేసుకోవాలా? చూడండి, లేకుంటే దీర్ఘకాలాన్ని సూచించేదిగా మనం అర్థం చేసుకోవాలా? ఎలా అర్థం చేసుకోవాలి? మరి దీర్ఘకాలాన్ని సూచించేదిగా మనము అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలాన్ని అర్థం చేసుకోకుండా పొరపడుతున్నారు. ఇక్కడనే తప్పిపోతున్నారు పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తిని ఎవరైనా చూడండి పిల్లరా, ఒక వ్యక్తి చూడండి పిల్లరా, ఒక వచనము ఇంకో వచనమును విభేదించినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి పిల్లరా, ఒక తాట 1000 సంవత్సరాలని ఉన్నది, ఒక తాట యుగాలని ఉన్నది. మరి ఒక వచనము ఇంకో వచనము విభేదించినట్లుగా కనబడుతుంది. మరి దేవుడు యుగయుగములు తన రాజ్యాన్ని స్థాపిస్తానన్నాడు. ఒక దగ్గర మరి 1000 సంవత్సరాలని వ్రాయబడి ఉంది.
మరి 1000 సంవత్సరముల రాజ్యం గురించి ఎక్కడైనా ప్రవచనం ఉందా? ఎవరికైనా వాగ్దానం చేశాడా అనేది మొదట మనము గ్రహించాలి అంటే ఎక్కడ మరి లేదు అని మనము ఎక్కడ ఎవరికి వాగ్దానం చేయలేదు. మనం ఆలోచన చేయాలి, ఈ రెండు ఒకటేనా? ఇది మరి ఇది వేరు అది వేరానా? పరిశీలన చేద్దాం పిల్లలు. ఎందుకంటే నేడు కొంతమంది క్రైస్తవుల విశ్వాసము ఏమిటంటే యేసుక్రీస్తు 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు, యుగాలు చేస్తాడు అంటున్నారు పిల్లరా. ఏది సత్యము మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, మనము పరిశీలన చేసి లేఖనాలలో ఒక దగ్గర 1000 సంవత్సరాలని ఉంది, 1000 సంవత్సరాలు ఉంది, ఒక దగ్గర యుగాలు అని ఒక దగ్గర ఉంది. మరి దీనిని చూస్తే ఒకటి విభేదించినట్లుగా కనబడుతుంది పిల్లారా. మరి లేఖనాలు ఎలా కలిగాయి పిల్లరా? మరి మనిషి ఇచ్చను బట్టి కలిగినాయా, ఒకని ఊహను బట్టి కలిగినాయా లేఖనాలు? చూడండి పిల్లరా, ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనము ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకున్న వాళ్ళను. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి లేఖనాలు మనం ఆలోచన చేసినట్లయితే మొదటి 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనంలో రాయబడ్డది, ఒకడు ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములో ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనిషిని పరిశుద్ధాత్మను ప్రేరేపణలో దేవుని మూలంగా పలికిరి. అయితే ప్రియులరా, ఒక వచనమును మరో వచనమును విభేదించినట్లు ఎలా కనబడుతుంది? మనం అర్థం చేసుకోవడమే తప్పుగా అర్థం చేసుకుంటున్నామే తప్ప. చూడండి పిల్లరా, మరి పరిశుద్ధాత్ముడు తప్పుగా రాయించాడా అంటే చూడండి పిల్లరా, అలా కాదు, మనం అర్థం చేసుకోవడంలోనే పొరపడుతున్నాము. అయితే ప్రియులారా, దేవుడు అవునని చెప్పి కాదనువాడా? యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడా? పరిశుద్ధాత్ముడు అవునని చెప్పి కాదనువాడా? లేఖనాలు అవునని చెప్పి కాదన్నట్లుగా ఉన్నాయా? అలా లేవు పిల్లరా. అలాంటి పరిస్థితి లేదు పిల్లరా. మనం ఆలోచన చేయాలి. మరి చూడండి పిల్లరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయం 18-19 వచనాల్లో రాయబడ్డది, దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చూడండి, దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండలేదు. మా చేత కానీ సిల్వాను చేత కానీ తిమోతి చేత కానీ మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు, కానీ ఆయన అవునని వాడై ఉన్నాడు. అయితే ప్రియులారా, మరి యేసుక్రీస్తు 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు అని నమ్మేటటువంటి వాళ్ళు క్రైస్తవులమని పేరు పెట్టుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. అయితే క్రీస్తు రాజ్యము యుగాలు ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే అంతేకాని 1000 సంవత్సరంలో అని ఎక్కడ ఎవరికి వాగ్దానం చేయలేదు. చూడండి, దేవుడు చేయలేదు. వీళ్ళు ప్రవచన భాషను అర్థం చేసుకోవట్లేదు పిల్లరా. మరి చూడండి పిల్లరా, అయితే ప్రియులరా, 1000 సంవత్సరాలు అంటే ఏ భాషలో రాయబడ్డది? సింబాలిక్ భాషలో రాయబడ్డది. అది లాంగ్ టైం అంటే దీర్ఘకాలాన్ని సూచిస్తుంది పిల్లరా. చూడండి పిల్లరా, మనం ఎవరైనా ఒక వ్యక్తిని మరి పెళ్లి సందర్భంలో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఆశీర్వదిస్తే ఏమని ఆశీర్వదిస్తాము? 10 సంవత్సరాలు బతుకని ఆశీర్వదిస్తారా? 100 సంవత్సరాలు పిల్ల పాపలతో ఆశీర్వాదంగా ఉండు అని అంటారు. అంటే దీర్ఘకాలాన్ని సూచించేదిగా మనకు అర్థమవుతుంది పిల్లరా. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే మరి లేఖనాల్లో యుగాలు అని ఒక దగ్గర ఉంది, 1000 సంవత్సరాలని ఒక దగ్గర ఉంది. ఇది మరి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఈ రెండింటి భావం ఒకటే, దీర్ఘకాలాన్ని సూచిస్తుంది పిల్లరా. యేసుక్రీస్తు మరి భవిష్యత్తులో రాజ్యపాలన చేస్తాడా? చూడి, మనం ఆలోచన చేయాలి పిల్లరా. ఇప్పుడున్న పరిస్థితిలో క్రీస్తు రాజ్యం భూమి మీద ఉందా లేదా? నేడు క్రైస్తవులు క్రీస్తు రాజ్యంలో ఉన్నారా లేరా అంటే పిల్లరా, క్రీస్తు రాజ్యంలో ఉన్నారు. కానీ ఈ రోజులో క్రీస్తు రాజ్యం కొరకు ఎదురు చూచే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. ఎందుకు చెప్తున్నామంటే, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు అని పాట పాడుతున్నారు పిల్లరా. మరి వీరు ఏ రాజ్యంలో ఉన్నారు? క్రీస్తు రాజ్యంలో ఉన్నారా? చూడండి, మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు క్రీస్తు రాజ్యము ప్రారంభింపబడిందా? మనం క్రీస్తు రాజ్యంలోనే ఉన్నామంటే వాళ్ళు ఏమంటారు? కుర్చీ చూపించండి అంటుండ్రు పిల్లరా.
కుర్చీ చూయించుర్రి మరి ఈ రాజ్యంలో మరి అంటే పిల్లరా వారు ఏ విధంగా క్రీస్తు రాజ్యము ఈ లోక సంబంధమైనది అనుకుంటున్నారు పిల్లరా. వీళ్ళు చూడండి పిల్లరా, యేసుక్రీస్తు రాజ్యము ఈ లోక సంబంధమైనది అనుకుంటున్నారు పిల్లరా. అయితే పిల్లరా, యేసుక్రీస్తు వారు ఎన్ని రాజ్యాలు పరిపాలన చేస్తాడు? 2 రాజ్యాలు పరిపాలన చేస్తాడా? 2 సార్లు వస్తాడా? చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఏ రాజ్యంలో ఉంటాం? మరి ఈ రాజ్యంలో ఉంటావా, ఆ రాజ్యంలో ఉంటావా? ఇదంతా కొంత గందరగోళంగా ఉన్నది పిల్లరా, ఇదంతా గందరగోళంగా ఉన్నది. మరి యేసుక్రీస్తు మొదటి రాకట్లో ఎందుకు వచ్చాడు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ఈ లోకానికి ఎందుకు పంపించాడు అంటే వాగ్దాన నెరవేర్పుగా వచ్చాడు యేసుక్రీస్తు గురించి మనం పరిశీలన చేస్తే చూడండి పిల్లరా, యూదులు మరి ఏమని అంటున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు పిల్లరా. చూడు, యేసుక్రీస్తును యూదుల రాజుగా ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడు? చూడండి పిల్లరా, అంతేకాదు మరి పిల్లరా, మరి బాప్తీసం ఇచ్చే యోహాను కూడా ప్రారంభంలో ఏమని ప్రకటిస్తున్నాడు పిల్లరా? పరలోక రాజ్యం సమీపించుచున్నది, మీరు మారు మనసు పొందుడని ప్రకటిస్తున్నాడు పిల్లరా. మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 1-2 వచనాల్లో రాయబడ్డది, ఆ దినముల యందు బాప్తీసం ఇచ్చే యోహాను వచ్చి పరలోకము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. అంతేకాదు పిల్లరా, యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు కూడా మరి పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడే అంటున్నాడు పిల్లరా. యేసుక్రీస్తు పరలోక రాజ్యం సమీపించుచున్నది కనుక మీరు మారు మనసు పొందుడి. మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన లేఖనమును మనం చదువుకున్నట్లయితే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు మరి ప్రకటించ మొదలుపెట్టాను. మనం ఆలోచన చేయాలి పిల్లరా. మరి యేసుక్రీస్తు రాజ్యం ఈ లోక సంబంధమైనది అనుకుంటే మరి చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు యూదులతో మరి యేసుక్రీస్తు శిష్యులకు ప్రార్థన నేర్పే సందర్భంలో ఏమని ప్రార్థన నేర్పుతున్నాడు అన్నది మనము లేఖనాలను పరిశీలన చేసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాల్లో, కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. చూడండి పిల్లరా, కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరును గాక. పిల్లారా, మనము పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చి రాజ్య స్థాపన చేశాడా లేదా అంటే పిల్లరా, కొందరు ఏమంటున్నారంటే పిల్లరా, ఏమంటున్నారంటే రాజ్య స్థాపన కొరకే కానీ ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు అంటున్నారు పిల్లరా. ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. మొదటి రాకడలో రాజ్యస్థాపనకు వచ్చాడు కానీ ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో రాయబడ్డది, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. చూడండి పిల్లరా, మరి ఆయనను అంగీకరించలేదు కాబట్టి రాజ్యస్థాపన చేయలేదు అంటున్నారు పిల్లరా. మరి వీళ్ళు దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా మరి ఆలోచిస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా, వీరేం చేస్తారు? దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు. దేవుడు చెప్పిన మాట కూడా నిరర్ధకం కాదు. దేవుడు చెప్పిన మాట అది నిరర్ధకం అవుతుందా? నిరర్ధకం కాదు. కానీ పిల్లరా, వీళ్ళు గ్రహించలేక దేవుని శక్తిని అపార్థం చేసుకుంటున్నారు పిల్లరా. ఎంత భయంకరంగా ఉన్నారో చూడండి పిల్లరా. మరి భవిష్యత్తులో రాజ్యస్థాపన చేస్తాడా అని, భవిష్యత్తులో రాజ్యపాలన చేస్తాడని చెప్తున్నారు పిల్లరా. అసలు వీళ్ళు ఏ రాజ్యంలో ఉన్నారు? ఇలాంటి వారు మరి వీళ్ళు ఏ రాజ్యంలో ఉన్నారు? క్రీస్తు రాజ్యంలో ఉన్నారా లేదా క్రీస్తు రాజ్యంలో లేకపోతే ఏ రాజ్యంలో ఉన్నారు? వీళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలి, సత్యాన్ని గ్రహించాలి పిల్లరా, సత్యాన్ని గ్రహించాలి. అసలు పిల్లరా, యేసుక్రీస్తు వారు ఎవరి రాజ్యాన్ని భూమి మీద పునఃస్థాపన చేయడానికి ఈ లోకానికి వచ్చాడు? చూడండి పిల్ల, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఏ రాజ్యాన్ని స్థాపించడానికి, చూడండి పిల్లరా, ఎవరి రాజ్యాన్ని పునఃస్థాపన చేయడానికి ఈ లోకానికి వచ్చాడు? దేవుడు ఎందుకు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడో మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు వారు ఏ రాజ్యాన్ని భూమి మీద పునఃస్థాపన చేయడానికి వచ్చాడు అంటే, శరీరుల మీద అధికారం కలిగించే రాజ్యాన్నా లేక ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని మరి స్థాపించడానికి వచ్చాడా? ఇది మనం తెలుసుకోలేకపోతే చూడండి పిల్లరా, భౌతిక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి మరి యేసుక్రీస్తు వారు వచ్చాడు అని, 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు అని చూడండి పిల్లరా, చేస్తాడు అని చెప్తున్నారు పిల్లరా. ఆయన వచ్చి లౌకికమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడా?
స్థాపించడానికేనా? మరి పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వచ్చి లౌకిక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి వస్తే మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు అపవాది ఆయనను ఏ విధంగా శోధిస్తున్నాడు? మనం ఆలోచన చేసినట్లయితే అపవాది యేసుక్రీస్తుని ఏ విధంగా శోధిస్తున్న సందర్భము లేఖనాలను మనం పరిశీలన చేసినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయం 5-6 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ 1 నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతా ఈ రాజ్యముల మహిమను నీకిత్తును, అది నాకు అప్పగింపబడినది, అది నేను ఎవరికి ఇయ్యగోరుదునో వానికిత్తును. చూడండి పిల్లరా, ఈ లోకము ఈ లోకము ఎలా కలిగింది? కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు. అలాంటి ఆయనతోనే అపవాది ఏమని చెప్తున్నాడు? అపవాది సాతాను ఏమని చెప్తున్నాడు? ఈ అధికారము ఈ రాజ్యముల మహిమ నీకిత్తును అంటున్నాడు. చూడండి పిల్లరా, అది నాకు అప్పగింపబడినది, అది నేను ఎవరికి ఇయ్యకూడదునో అది నేను నీకిత్తును అంటున్నాడు. చూడండి పిల్లరా, కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు. ఆ కలగలేని ఆయనతో అపవాది ఏం చెప్తున్నాడు? ఈ లోక రాజ్యాలు నాకు అప్పగింపబడినది. చూడండి పిల్లరా, నాకు అప్పగింపబడినది అంటున్నాడు పిల్లరా. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు మరి ఎంతటి మహిమలో ఉన్నాడు? చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ఎలాంటి మహిమలో ఉన్నాడు అనేది మనము ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో దేవునితో సమానుడుగా ఆ పరలోక వైభవాన్ని పొందుతున్న యేసుక్రీస్తు, ఆ గొప్ప మహిమలో ఉన్న యేసుక్రీస్తు. చూడండి పిల్లరా, ఈ లోకానికి రిక్తునిగా మన కోసం తను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఈ లోకానికి వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, తండ్రి పనిని చేయడానికి వచ్చాడు. తండ్రి పని ఏంటి? చూడండి పిల్లరా, ఏ ఒక్కరు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని ఇచ్చా. అందుకోసం పిల్లరా, ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు మరి ఈ లోకంలో మరి ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా రాజ్యపాలన చేశాడు, రాజ్యాన్ని స్థాపించాడు. మరి చూడండి, రాజ్యాన్ని స్థాపించి చూడండి పిల్లరా, రాజ్యాన్ని స్థాపించాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే మరి యేసుక్రీస్తు ఇప్పుడు కలిగి ఉన్న ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? యేసుక్రీస్తు వచ్చాడు, రాజ్య స్థాపన చేశాడు. ఆ రాజ్యాన్ని స్థాపన చేసి యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేపట్టాడు, 3వ దినం తిరిగి లేచి సర్వాధికారం పొందుకొని పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపితే పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటిస్తే ఆ సువార్తను విన్నవారు హృదయాలు పొడవబడ్డాయి, మారు మనసు పొందారు. మరి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది క్రీస్తు మహిమను ధరించుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు. చూడండి పిల్లరా, ఆ గొప్ప మహిమలో ఉన్న యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలా రాయబడ్డది పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనంలో, ఆయన బలాతిశయం చేత క్రీస్తు మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటే ఈ యుగమందు కాక, చూడండి, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అంతేకాదు, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా రాయబడ్డది, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో రాయబడ్డది. చూడండి పిల్లరా, 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు కూడా రాయబడ్డది. అందుచేత పరలోకముందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ఉన్నాడు. చూడండి పిల్లరా, చూడు, అన్ని నామముల కంటే పైనామంగా ఆయనకు అనుగ్రహించి ఉన్నాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ఎంత గొప్ప మహిమలో ఉన్నాడు. ఇప్పుడు చూడు, అంతటి అధికారం కలిగి యేసుక్రీస్తుతో సాతాను అంటున్నాడు ఏమని? చూడు, ఈ అధికారం అంతయు రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది నేను ఎవరికి ఇయ్యగోరుతునో వానికిత్తును. చూడండి బ్రదర్, యేసుక్రీస్తు ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడా? చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసినట్లయితే యూదులు క్రీస్తును ఈ లోక సంబంధమైన రాజ్యము చేయాలంటే వారి యొద్ద నుండి వెళ్ళిపోయాడు. చూడండి పిల్లలు, యూదులు కూడా యేసుక్రీస్తును రాజుగా చేయాలంటే యేసుక్రీస్తు వారి నుండి వెళ్ళిపోయాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో రాబడ్డది.
రాజుగా చేయుటకు వారు వచ్చి ఆయన తన్ను బలవంత పెట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదని ఈ లేఖనం బట్టి మనకు అర్థమవుతుంది పిల్లరా. అసలు యేసుక్రీస్తు మొదటి రాకడలో భూమి మీద దేవుని రాజ్య స్థాపన చేశాడా లేదా? అసలు భూమి మీద క్రీస్తు రాజ్యము స్థాపింపబడిందా లేదా? ఇవన్నీ మనం ఇవన్నీ మనము తెలుసుకోవాలి పిల్లరా. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మొదటి రాకడలో రాజ్యాన్ని స్థాపించలేదు అంటే మరి ఇప్పుడు మనం ఏ రాజ్యంలో ఉన్నామో చూడండి పిల్లరా. యేసుక్రీస్తు మొదటి రాకడలో రాజ్యం స్థాపించబడలేదు అంటే ఇప్పుడు మనం ఏ రాజ్యంలో ఉన్నామో చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి భూమి మీద ఇప్పుడు ఏ రాజ్యం ఉంది? భూమి మీద ఇప్పుడు మనం ఏ రాజ్యం ఉంది? భూమి మీద ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? చూడండి, ఎన్ని రాజ్యాలు ఉన్నాయి మనం ఆలోచన చేయాలి. ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, ఎన్ని రాజ్యాలు విస్తరించబడుతున్నాయి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, పరలోక రాజ్యము ఒకటి, పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము. చూడండి, ఈ రాజ్యంలో చేర్చబడిన వారు పరలోక మహిమను పొందడానికి సిద్ధపడుతున్నారు. చూడండి పిల్లరా, రెండవదిగా అంధకార సంబంధమైన రాజ్యము, అపవాది రాజ్యము. చూడండి, అపవాది రాజ్యం, ఈ రాజ్యంలో చేర్చబడిన వారు నిత్య నరకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు పిల్లరా. ఈ రాజ్యంలో చేర్చబడిన వారు నిత్య నరకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఒకరు నిత్య జీవానికి వెళ్ళడానికి ప్రయత్నపడుతున్నారు, ఒకరు నిత్య నరకానికి వెళ్ళడానికి ప్రయత్నపడుతున్నారు పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడా? మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి వస్తే కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు. ఆ కలిగి ఉన్న ఆ యేసుక్రీస్తును పట్టుకొని అపవాది ఈ రాజ్యములు మహిమ నాకు ఇయ్యబడి ఉన్నది, నేను నీకు ఇత్తును, వీరిని ఎందుకు నువ్వు మార్చడానికి వచ్చావు, ఎందుకు శ్రమ పడతావు, నేను ఇస్తాను అంటున్నాడు పిల్లరా. అందుకోసమే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదంటున్నాడు పిల్లరా యేసుక్రీస్తు. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి యేసుక్రీస్తు పౌలు గారిని ఈ లోకానికి పంపించిన ఉద్దేశంను బట్టి పౌలు గారు చెప్తున్నట్లు పౌలు గారిని తన పని కోసము ఎన్నుకున్నప్పుడు ఏం చెప్తున్నాడో మనము లేఖనాలను పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యంలో 26వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకు నేను నిన్ను వారి యొద్దకు పంపుచున్నాను. చూడండి, వారి యొద్దకు పంపెదనని చెప్పాను. చూడండి పిల్లరా, పౌలు గారిని చూడండి పిల్లరా, సాతాను అధికారంలో నుండి వెలుగులోనికి, చూడండి దేవుని అధికారంలోనికి పంపడానికి మరి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు దర్శనమైనప్పుడు పౌలు గారు మరి ఈ లోకాల్లో ఏం చేశాడు? సువార్తను ప్రకటించాడు. అపవాది బంధకాలను విడిపించడానికి సువార్తను ప్రకటించాడు పిల్లరా. మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మనము కొలస్సీలకు రాసిన పత్రికలో రాయబడ్డది 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనను అంధకార సంబంధమైన రాజ్యంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. చూడండి పిల్లరా, ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేశాను. ఇప్పుడు ఎక్కడున్నావు? క్రీస్తు రాజ్యంలో ఉన్నావా? ఇంకా ఏ రాజ్యంలో ఉన్నావు? ఇంకా క్రీస్తు రాజ్యం లేదంటే మనం ఆలోచన చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడిన మాట, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే సమయంలో ఎలా ఉన్నది ఈ లోకం? అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. చూడండి, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని వారిని అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మం చొప్పున మునుపు మీరు నడుచుకుంటురి. చూడండి పిల్లరా, మునుపు మీరు ఏ విధంగా నడుచుకున్నారు? అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు వచ్చి చేయించడు, ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఈ లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే పిల్లరా, భూమి మీద 2 రాజ్యాలు విస్తరించబడుతున్నాయి. భూమి మీద 2 రాజ్యాలు విస్తరించబడుతున్నాయి. ఆ రాజ్యాలు ఏంటో మనము మళ్ళొచ్చే వారము తెలుసుకుందాం పిల్లరా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి ఈ క్రీస్తు పరిచయ భాగంలో మనము తెలుసుకున్నాం పిల్లరా. ఏమని తెలుసుకున్నాము? యేసుక్రీస్తు మరి ఈ లోకానికి ఏ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు? చూడండి పిల్లరా, ఈ ప్రకృతి సంబంధమైన భౌతిక సంబంధమైన రాజ్యమా? పరలోకంలో ఉన్న దేవుని రాజ్యాన్ని
భూమి మీద పునఃస్థితి స్థాపన చేయడానికి వచ్చాడు. చూడండి పిల్లరా, ఏ విధంగా ఈరోజు మరి క్రైస్తవులం అని చెప్పుకుంటున్న మనము క్రీస్తు రాజ్యంలో ఉన్నామా? యేసు రాజుగా వచ్చుచున్నాడని పాటలు పాడుతున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మరి ఈ భూమి మీద మరి ఎన్ని రాజ్యాలు మరి విస్తరించబడుతున్నాయి? మళ్ళొచ్చే భాగంలో నేర్చుకుందాం పిల్లరా. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం పడి స్తోత్రాలు నాయన. మరి ఇంతవరకు క్రీస్తు రాజ్యం పరిచయ భాగము మరి నేర్చుకున్నాం నాయన. మరి నేర్చుకొని ఇంకా మళ్ళీ వచ్చే భాగము మళ్ళొచ్చే వారం నేర్చుకోవడానికి కృప చూపండి. మరి వింటున్నవారు విన్నది అలా ఉన్నదా లేదా వాక్య ప్రకారంగా మమ్మల్ని మేము సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకొచ్చున్నాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.